రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 వచనాల్ని మనందరం కలిసి చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 వచనాల్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. ఈ రెండు వచనాల్ని మనందరం కలిపి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మరొక భాగాన్ని చదువుదామండి. ఈ సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో మరి మన యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. ఈ సంఘ వాగ్దానము నర్సీపట్నం బేర్షెబా ప్రార్థనా మందిరానికి దేవుడిచ్చిన సంఘ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తులగును. ఇలా ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆరాధన కొరకై మరి యొక్క ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా కొద్ది సమయం దేవుని వాక్యం చేత మనం పరిశీలించబడిన వారమే, పరీక్షించుకున్న వారమే. మరి ప్రభు యొక్క రక్త మాంసములో మనం యోగ్యముగా పాలు పంపులు పొందవలసిన వారు ఉంటున్నాం. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఏదైనా ఒక పని చేసేటప్పుడు 2 సంగతులు ఆలోచించాలి. మంచా చెడ, లాభమా నష్టమా. ఈ 2 తెలియకుండా మనం ఏ పని కూడా చేయమన్నమాట. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానివల్ల మనకి ఎంత లాభం ఉంది లేక ఎంత నష్టం ఉంది, దానివల్ల మనకి ఆశీర్వాదమా లేక దానివల్ల మనకి శాపమా, ఈ రెండింటినీ మనం పరిశీలన చేసుకున్న తర్వాతే ఏ పనైనా మనం చేయగలుగుతాం. అలాగే ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చాం కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ఈ రెండింటినీ కూడా మనం ఆలోచించాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకొని మనం దేవుని యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందకుండా కానీ తిరిగి మనం వచ్చినట్లుగానే వెళ్ళిపోతే ఇక్కడ మనం ఎలాగ దేవుడికి దూరంగా ఉంటున్నామో, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒకరోజు మనము కూడా దేవుడు కూడా మనకి అంతే దూరంలో ఉంటాడు. ఈ భూమి మీద నువ్వు దేవుడికి దూరం అయితే, ఈ భూమి మీద ఈ లోకాన్ని, ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మకు దేవుడు అంతే దూరంలో ఉంటాడు. ఈ భూమి మీద నువ్వు దేవుడికి ఎంత సమీపముగా ఉండగలుగుతావో, దేవుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడితో కూడా మనం అంత సన్నిహితంగా, అంత సమీపముగా దేవుడు మనకు ఉండగలిగిన వాడు. అందుకని యేసు ప్రభువారు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఈ రసాన్ని ఎందుకు మనం తిని త్రాగుతున్నాము అంటే, మనలో మనం జీవము కలిగిన వారిగా ఉండాలి అంటే యేసు ప్రభు యొక్క జీవం మనలోనికి రావాలి అంటే ప్రభు యొక్క రక్త మాంసంలో తప్పక మనం పాలు పంపులు పొందవలసిన వారిగా ఉంటున్నాం. ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందకుండా మనం వచ్చినట్లుగానే వెళ్ళిపోతే మనము ప్రభు ద్వారా మనం ఏమి ఆశీర్వాదాన్ని, మేలుని పొందడమే కాక నిత్యత్వంలో దేవుని యొక్క రాజ్యాన్ని కూడా మనం కోల్పోతాం. యేసు ప్రభువారు చెప్పాడు. ఏం చెప్పారు అంటే, ఆయన నేను మరలా నా తండ్రి యొక్క రాజ్యములో ఈ ద్రాక్ష రసమును క్రొత్తదిగా త్రాగు వరకు ఇకను దానిని త్రాగను అని చెప్పాడు ఆయన. అంటే భూమి మీద ఆయన ఎలాగైతే ఈ ప్రభు యొక్క రొట్టెను, ఆ రక్తాన్ని సాదృశ్యంగా తన శరీరము తన రక్తంగా చెప్పాడు, ఈ భూమి మీద నుంచి యేసు ప్రభువారు మరలా పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు,
మరలా నేను మీతో కూడా నా రాజ్యములో క్రొత్తదిగా త్రాగు వరకు మరలా నాతో మీకు పాలు పంపులు అక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు నన్ను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారో అలాగే మరలా నా రాజ్యంలోకి వచ్చిన తర్వాత నాతో కూడా మీకు అలాంటి పాలు పంపులు ఉంటాయన్నమాట. ఆ పాలు పంపులు మీకు కావాలి అంటే ఇక్కడ దేవుళ్ళో ఆ పాలు పంపులు పొందాలి. నువ్వు దేవుడిలో ఇక్కడ పాలు పంపులు పొందకుండా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు పరలోక రాజ్యంలో పాలు పంపులు పొందాలి అంటే అది జరగదు. అందుకని ఈ రోజైనా నీ జీవితంలో యేసు ప్రభువుని సమీపస్తుడిగా లేక ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందే వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించి, ఒకవేళ నువ్వు ఇప్పటి నుంచైనా అది అలవర్చుకోగలిగితే దేవుడు తన రాజ్యంలో కూడా నిన్ను తనతో పాటు ఆ పరలోకమైన విందులో ఉంచడానికి ఆయన కూడా ఇష్టపడేవాడు ఉంటాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడి దగ్గరికి వస్తూ ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందకుండా వెళ్ళిపోతున్నావు అంటే ఆయన జీవము నీలో ఉండదు. యేసు ప్రభు యొక్క జీవం లేకపోతే నీకొచ్చే నష్టం ఏంటి? అదే కదా ఈరోజు మనిషి అనుకునేది ఏంటంటే, ఏ ప్రభువులో లేకపోతే నష్టం ఏంటి అంటున్నారు. మీకు చెప్తాను, యేసు ప్రభువుని నువ్వు నిజంగా అంగీకరించి ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందితే నీకొచ్చే లాభము, ఒకవేళ నువ్వు పొందకపోతే నీకొచ్చే నష్టము, ఈ రెండిటిని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పొందడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అంటాడు. అంత్య దినమున నేను వాడిని లేపుతాను. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు చనిపోతారు. చనిపోవడం అనేది ప్రతి మనిషికి అది ఖాయం. అది అందుకని కీర్తన 89వ అధ్యాయం అంటాడు, మరణము చూడకుండా బ్రతుకుగల నరుడు ఎవడైనా ఉన్నాడా అంటాడు. మరణము చూడకుండా బ్రతుకుగలిగిన నరుడెవడు లేడు. పాతాళమునకు వెళ్లకుండా తప్పించుకునే మనుషుడు ఉన్నాడంటే వారు కూడా లేరు. కాబట్టి మరణము చూడకుండా బ్రతకగలిగిన వారు ఎవరూ లేదు. కాబట్టి ఒకరోజు మనం మరణిస్తాం. ఒకవేళ నిజంగా మనం మరణించాము అంటే మనం మరణించిన తర్వాత మోహనం ఆ బండి చూడు, మనం మరణించిన తర్వాత యేసు ప్రభువారు మరలా మనం లేపాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నా జీవము నీలోనికి రావాలి. అందుకని మీకు చెప్పాను, యేసు ప్రభువారు ఈ రెండవ రాకడలో మధ్యాకాశానికి వస్తున్నాడు. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చాడు అంటే సమాధుల్లో ఉన్న వారందరూ, అంటే నిద్రించిన వారు అందరూ మొదట లెగుస్తున్నారు. ఆ శబ్దము వారికి వినబడుతుంది. చచ్చిపోయిన వాళ్ళకి ఎలా వినపడుతుంది అనుకుంటే, శరీరం చనిపోయిందేమో కానీ ఆత్మకు చావు లేదు. వారి ఆత్మ సజీవముగానే ఉంటుందన్నమాట. ఆత్మకు చావు లేదు. కాబట్టి ఆ శబ్దం వినగానే మృతులైన వారందరూ సమాధుల్లో నుంచి లెగిసి ఆకాశ మండలం మీద ఉన్న ఆ యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి వారు ఆకాశ మండలంలో మధ్యాకాశానికి మేఘముల మీద వెళ్ళిపోతున్నారు. ఆ మీద సజీవులపై నిలిచి ఉండేవాడు, అంటే యేసు ప్రభువు యొక్క రాకడ వరకు ఇంకా ఎవరైనా భూమి మీద బ్రతికి ఉంటే, సజీవులుగా ఉంటే వారు మాత్రమే ఆ తర్వాత వారు ఈ దేహాన్ని విడిచిపెట్టి మహిమా దేహమును కలిగి వారు దేవుని యొక్క రాజ్యములోనికి, ఆ మధ్యాకాశములోనికి ప్రవేశించగలుగుతారు. చనిపోయిన వారికి శబ్దం ఎలా వినపడుతుంది అంటే, శరీరం మరణించింది కానీ వారిలో ఉన్న జీవం మరణించలేదు, వారి ఆత్మ మరణించలేదు. అందుకనే వారి ఆత్మ ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. ఇది మొదటి పునరుత్థానము. ఎవరైతే ఈ మొదటి పునరుత్థానంలో లెగుస్తారో వాళ్ళు మధ్యాకాశంలోకి వెళ్తున్నారు. వాళ్ళకి తీర్పు లేదు. ఇంకా ఒకవేళ ఈ మొదటిసారిగానే సమాధుల్లో నుంచి లెగలేదు అంటే రెండవసారి లెగుస్తారు. ఇది ఎప్పుడు లెగుస్తారు అంటే, చనిపోయిన వాళ్ళందరూ తీర్పు కొరకే లేపబడతారు. ఆ తీర్పు కొరకే లేపబడినప్పుడు గ్రంథములు విప్పబడుతున్నాయి. వారి క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చి వారికి శిక్షను విధించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ మొదటి పునరుత్థానంలో నువ్వు లేపబడాలి అంటే యేసు ప్రభు యొక్క జీవము నీలోనికి రావాలి. యేసు ప్రభు యొక్క జీవము నీలోనికి రావాలి అంటే యేసు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసములు నువ్వు తిని త్రాగాలి. ఆయన రక్త మాంసంలో నీకు పాలు పంపులు లేకపోతే ఆ జీవము నీలోనికి రాదు. ఇది మొదటిది. ఒకవేళ
నువ్వు యేసు ప్రభువారి యొక్క రక్తమాంసంలో కానీ పాలు పంపులు పొందలేదు అంటే భయంకరమైన తీర్పులోనికి నువ్వు వెళతావు. ఆ జీవము నీలో లేకపోవడం వల్ల మొదటి పునరుత్థానంలో లేవలేవు కాబట్టి రెండవసారి నువ్వు లేపబడినా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే అవకాశమే ఉండదు. అందుకని ఈ ఉదయకాల సమయంలోనే మనం ఎంతగానో పరీక్షించుకొని ఇప్పటికైనా ప్రభు యొక్క జీవం మనకు కావాలి అంటే మనల్ని మనంగా పరీక్షించుకొని యోగ్యముగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందు. చాలామంది ఎందుకు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందరు అంటే 2 కారణాలు చెప్తారు వారు. ఇంకా నేను మారలేదండి, అందుకే నేను చేయవేయను అంటారు. ఒకటి. రెండవదిగా, ఒకవేళ చెయ్యి వేస్తే మనం పూర్తిగా మారిపోవాలా. చెయ్యి వేసామంటే మళ్ళీ ఏం చేయకూడదట, తప్పు చేయకూడదు. ఎంతకాలం నువ్వు మారకుండా అలాగే వెళ్ళిపోతావు? ఎప్పుడు మారడానికి అవకాశం ఉంది? ఎంతకాలం అలాగే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు? ఏ రోజైనా దేవుడు అంటున్నాడు, నువ్వు పరీక్షించుకొని ఇన్ని సంవత్సరాలుగా నాకు నువ్వు దూరం అవుతున్నావు, నా జీవము నీలోనికి రావడానికి అవకాశం లేదు కాబట్టి నాలోనికి రావడానికి ప్రయత్నించి ఎప్పుడైతే నువ్వు నాలోనికి రావడానికి ప్రయత్నించేస్తావో నేను నీలోనికి వస్తాను. నేను నీలోనికి వచ్చేనా, నీలోనికి నేను వచ్చాను అంటే నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదు నా జీవము నీలో ఉండగలుగుతుంది. నా జీవము నీతో ఉంటే నువ్వెప్పటికీ జీవించగలుగుతావు. కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో ఆ రీతిగా మనం పాలు పంపులు పొందుదామండి. రెండవదిగా, ఈ దినాన్ని మనకిచ్చిన సంఘ వాగ్దానం ఏంటంటే ఈ 60వ కీర్తన యెషయా గ్రంథము 20వ వచనం అన్నాడు, నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక్కడ ఈ సంవత్సరానికి అంటే ఈ 2024వ సంవత్సరంలో మన యొక్క సంఘానికి ఇచ్చిన సంఘ వాగ్దానం ఏంటంటే నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు. యేసు ప్రభువారు మనకి ఆయనే నీతి సూర్యుడు అన్నమాట. ఈ సూర్యుడు ఇంక అస్తమించే అవకాశం లేదు. అందుకనే ఒకవేళ సూర్యుడు అస్తమించినా, సూర్యుడు ప్రకాశించలేకపోయినా, ఈ రెండిటి వల్ల చాలా నష్టం అనేది ఉండండి. అంటే మీ జ్ఞాపకం చేస్తాను. వెలుగు వల్ల సమస్త జీవరాశులు బ్రతుకుతున్నాయి. ఈరోజు సూర్యుడే కానీ ప్రకాశించకపోతే ఈ మానవ కోటికి, మనిషికే కాదు సమస్త జీవరాశులు కూడా లోకంలో బ్రతకలేవు. వెలుగు ఉండడం వల్లే మనిషి బ్రతకగలుగుతున్నాడండి. వెలుగు లేకపోతే మనిషి బ్రతకలేడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ సూర్యుడు ఇంకా అస్తమించడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇక నేను ఎప్పుడూ నీకు అస్తమించను. అంటే నేను లేకుండా మీరు ఉండరు. ఇంకా నేను లేకుండా మీరు ఉండరు. ఎప్పుడూ నేను మీతోటే ఉంటాను. నేను ఉన్నాను అనుకోండి, మీకు ఎప్పుడూ వెలుగు ఉంటుంది. మీరు ఎప్పుడూ ఈ వెలుగు ఉంటుంది అనుకోండి, ఈ వెలుగు మిమ్మల్ని బ్రతికించగలుగుతుంది. వెలుగు చేసే పని ఏంటో తెలుసా? వెలుగు మనిషిని బ్రతికించగలుగుతుందట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఈ వెలుగు ఎలాగ మనిషిని బ్రతికించగలుగుతుందో మీకు ఆ మాట చూపిస్తానండి. 4వ వచనమండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు ఉండడం వల్ల జీవము కలుగుతుందండి, జీవం వస్తుందన్నమాట. అందుకనే ఈ సంవత్సరంలో దేవుడు అంటే, నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు, ఇంక నేను ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాను. ఈ ప్రకాశించడం వల్ల నీకేం కలుగుతుంది అంటే అస్తమయము, చీకటి అనేది రాదు. చీకటి అనేది రాదు. సూర్యుడు అస్తమించాడు అనుకోండి, చీకటి వస్తుంది. చీకటి వస్తే చీకటిలో ఏం జరుగుతాయి? అందుకనే
రాత్రులు అంటే చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. పగల మన ఇంటికి తాళాలు వేయకపోయినా రాత్రులు మాత్రం పడుకున్నప్పుడు మన ఇంటికి తాళాలు వేసుకొని, మన గేటుకి తాళాలు వేసుకొని చాలా భద్రంగా ఉంటాం. ఎందుకంటే చీకట్లో జరిగే కార్యాలు చాలా, దొంగతనాలు జరగవచ్చు, ఏదైనా మన మీద దాడి జరగవచ్చు. చీకటిలో అనేకమైన రహస్యమైన పాపాలు చేయడానికి రాత్రి అనేది, చీకటి అనేది అదన్ని రకాలుగా పాపము చేయడానికి అవకాశం అన్నమాట. సరే, పాపము చేయడానికి చీకటి అవకాశము. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా నీకు అస్తమించను, నీకు చీకటి నేను కలగచేయను. నేను చీకటి నువ్వు కలిగిందా నీకు దాడి జరుగుతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మీకు చూపిస్తాను. 91వ కీర్తన, చీకటిలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో దావీదు అంటే మోషే రచించిన ఈ దైవ ధ్యాన కీర్తనలో ఈయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు మీకు చూపిస్తాను. 91వ కీర్తన 5వ వచనమండి, 6వ వచనమండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగిలికైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నువ్వు భయపడక ఉందువు. సరే, చీకటిలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకటి రాత్రి వేళ కలుగు భయము, చీకటిలో మనిషికి భయము. రెండవది చీకటిలో మరి తెగులు, చీకటి అనేది తెగులు అన్నమాట. అందుకనే ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. ఒక మనిషి యొక్క జీవితాన్ని చీకటి ఆవరించిందనుకోండి, చీకటి బ్రతుకకి అనుకైంది అనుకోండి, అంటే పాపములో కానీ ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి వాడి జీవితమే చీకటిగా మారిపోతుంది, వాళ్ళ బ్రతుకే చీకటిగా మారిపోతుంది. అంటే బ్రతుకు చీకటి అయితే వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? బ్రతుకు చీకటి అయింది అనుకో, నీ జీవితంలో నీకేమీ కనపడదు. అందుకనే వెలుగుకి చీకటికి ఈ రెండిటికి వ్యత్యాసం తెలియాల. ఎందుకంటేనట, గత ఆదివారం మీకు చెప్పాను, చీకటిలో ఏమున్నా మన కంటికి కనపడదు. వెలుగుందనుకోండి, మన కంటికి అన్నీ కనపడుతున్నాయి. వెలుగుకి చీకటికి తేడా ఏంటి అంటే, చీకటిలో ఉన్న వారికి ఏమీ కనపడదు, వెలుగులో ఉన్న వారికి మాత్రమే కనపడుతుంది. అంటే చీకటి అనగా పాపములో ఉన్న వారికి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి తప్పు అనిపించదు. కారణం ఏంటో తెలుసా? వారు చీకటిలోనే ఉన్నారు కాబట్టి, చీకటి వారికి గుడ్డితనం కలుగజేసింది కాబట్టి వాళ్ళకి చీకటిలో ఏమీ కనపడతలేదు. వాళ్ళు ఎన్ని చేసినా అది వాళ్ళకి పెద్ద తప్పుగా కనపడతలేదు, అది వారికి పెద్ద తప్పుగా కనపడతలేదు. వెలుగులో ఉన్నారనుకోండి, అంటే దేవుణ్ణి నమ్ముకున్నారనుకోండి, దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా వెలుగులో ఉన్న వాళ్ళకి ప్రతి చిన్నది కూడా కనపడబోతుంది. వాళ్ళకి ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్నది చేసినా వెంటనే వీరికి కనపడుతుంది. అందుకనే వెలుగులో ఉన్నవి కనపడగానే వెంటనే వీళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడతారు. చీకటిలో ఉన్నవారైతే సరి చేసుకోలేరు, కానీ వెలుగులో ఉన్నవారు మాత్రం సరి చేసుకుంటారు. అందుకనే దేవుణ్ణి నమ్మారు అంటే, దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ప్రజలకు ప్రతి చిన్నది కూడా కనపడుతూ ఉంటుంది అన్నమాట. నువ్వు చిన్న తప్పు చేసినా, అది మాట ద్వారానే నువ్వు తప్పు చేసినా వెంటనే నీకు తెలిసిపోతాయి. నేను ఇలా తప్పుగా మాట్లాడానే, ఇలా నేను మాట్లాడకూడదు. ఎలా తెలుస్తుంది అంటే, వెలుగులో అంటే దేవుడు నీలో ప్రకాశించగలుగుతున్నాడు కాబట్టి ఆ వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని త్రోసివేస్తుంది. వెలుగు ఎక్కడైతే ఉంటుందో చీకటికి అక్కడ చోటు లేదు. వెలుగు ఎక్కడ లేదో అక్కడ చీకటిలోనే ఉంటుంది, చీకటే ఉంటుంది. చీకటి ఉండడం వల్ల చీకటిలో ఏమీ కనపడదు. అందుకని ఈరోజు లోకం ఎక్కడుంది అంటే చీకటిలో ఉంది అంటాం. ఎందుకంటే లోకమంతా పాపములో ఉంది కాబట్టి, లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి చెడు జీవితం జీవించినా వాళ్ళకి ఏమీ తప్పు అనిపిస్తా లేదు. కారణం ఏంటో తెలుసా? లోకంలో మనం బ్రతకాలంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలా, లోకంలో బ్రతకాలంటే ఇవన్నీ చేయాలా. ఇవన్నీ చేయకుండా లోకంలో మనం బ్రతకలేము అంటున్నారు. అదే వెలుగులో ఉన్నవారిని చూడండి, వెలుగులో ఉన్నవారు ఏంటంటే ఈ లోకంలోనికి వెళ్ళకూడదు అనుకుంటారు. ఎందుకో తెలుసా? లోకమంతా చెడిపోయింది, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి మళ్ళీ నన్నెందుకు నేను పాడు చేసుకోవాలా, నేను వెళ్ళకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నించేస్తారు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నీ సూర్యుడు అస్తమించడు, ఇక నీకు ఎప్పుడూ వెలుగుగానే ఉంటాడట. ఈ వెలుగు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, పాపము చేయకున్నట్లుగా దేవుడు కాపాడుతాడు, పాపము చేయకున్నట్లుగా కాపాడుతాడు. రెండవది,
ఆయన అంటున్నాడు, నీ దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడట. ఆయన ఎప్పుడు నీకు వెలుగుగా ఉంటాడట. ఎప్పుడైతే ఈ వెలుగు ప్రకాశించగలుగుతున్నాడో, చీకటి లేదో, ఆ చీకటి లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటారట. మీ అందరికీ తెలుసు కదా, పరలోక రాజ్యములో చీకటి ఎంత మాత్రమును లేదట. అవునా? పరలోక రాజ్యములో చీకటి లేదట. భూలోకంలోనే పగలు రాత్రి ఉంది, కానీ పరలోకములో పగలు రాత్రులు లేదు. ఇంకంత వెలిగేనంట. ఎందుకు పరలోకం ఎప్పుడు వెలుగుతూనే ఉంది అంటే, దేవుడైన ప్రభువే ఆయన ఎప్పుడు నిత్యమైన వెలుగుగా ప్రకాశించగలుగుతున్నాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి పరలోకంలో చీకటి లేదు, పాపము లేదు. అందుకని ఎప్పుడు వెలుగే ఉంది. ఆ వెలుగులో ఉండడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని కారణాలు జరుగుతున్నాయట. సరే, మీకు చూపిస్తాను. ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము ఏం జరిగిందో మీకు చూపిస్తాను. 21వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటిని. పరలోక రాజ్యంలో ఏమి లేవట? ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడట. ఇంకా మనం ఏడవలసిన పని లేదట. మన ఏడుపు అంతటిని దేవుడు తుడిచేస్తాడట. 2, మరణము ఇక లేదట. ఇంకా చచ్చిపోవడం అంటూ లేదు. మన చావు భూలోకంలో ఉంది, కానీ మనం పరలోకం వెళ్ళామంటే ఇంక చావు మనకు లేదు. ఇక మరణము లేదట. 3, అక్కడ దుఃఖము లేదట. అక్కడ ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. అన్నీ భూమి మీద ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ అనుభవిస్తున్నాం. పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారికి ఈ 5 అంతలుగా వాళ్ళకి ఏమీ లేవండి. ఎందుకు లేదు అంటే, దేవుడైన యెహోవా వాళ్ళకి నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు కాబట్టి ఆ వెలుగులో వాళ్ళ సమస్తము దొరుకుతుందండి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కూడా మాట్లాడాడు, అక్కడ దాహమైనను ఆకలి అయినను ఇక ఉండనే ఉండదట. పరలోక రాజ్యంలో చేరితే తిని త్రాగడం అనేది ఏమి ఉండదట. ఆకలి ఉండదు, దాహము ఉండదు. ఇంకెల్లప్పుడూ సంతోషిస్తూనే ఉంటారు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు వెలుగుగా ఉన్నాను అంటే, నేను నీకు ప్రకాశించగలుగుతున్నాను అంటే, నా వెలుగులో నీ ప్రతి సమస్య తీర్చబడుతుంది. అందుకనే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడట కదా. యెషయా గ్రంథము మనం చదివిన భాగంలో ఒక్కసారి చూద్దాం. 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం అండి. నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆ దేవుడే మనకెప్పుడు వెలుగుగా ప్రకాశించగలుగుతున్నాడు. వెలుగుగా ఈ ప్రకాశించడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనంట, అక్కడ కింద ఒక మాట చెప్పారు. ఏమన్నాడంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు శ్రమ పడవలసిన పని లేదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు అన్నమాట. దేవుడే మనకి వెలుగుగా ఉండడం వల్ల ఇక మనం ఏడ్చే పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు. ఎందుకు దుఃఖపడవలసిన పని లేదంటే, దుఃఖం ఎందుకు వస్తుంది అంటే, మనం బ్రతకాలి అంటే శ్రమ, మరి ఈ లోకంలో కష్టపడాలి. కష్టపడేటప్పుడు ఎన్నో పరిస్థితులు గుండా, ఎన్నో శ్రమలు గుండా, దుఃఖాలు గుండా మనం వెళుతూ ఉంటాం. దేవుడే కానీ ఆయన వెలుగుగా మారాడు అంటే ఇక నీకు ఏడవలసిన కర్మేమీ లేదు, నువ్వు ప్రయాసపడవలసిన పని లేదు. ఇప్పుడు ఆ వెలుగు ఏం చేయగలుగుతుందంటే, ఆ దేవుడు ఏం చేయగలుగుతున్నాడంటే నీకు సమస్తాన్ని సిద్ధపరచగలుగుతున్నాడు. అంటే నీ అవసరాలన్నీ తీర్చగలుగుతాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడనమాట, వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్త జీవరాశులు బ్రతుకుతాయట, సమస్తము బ్రతకగలుగుతుంది. అలాగే
దేవుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరు అంటే ఆ దేవుడే. ఆ యేసు ప్రభువుని కలిగి ఉండగలిగితే ఆ వెలుగు ఎక్కడైతే ప్రకాశించగలుగుతుందో ఆ వెలుగు ఉన్న చోట చీకటికి చోటు లేదు. ఆ చీకటి లేకపోవడం వల్ల వెలుగే ప్రకాశించడం వల్ల ఆ వెలుగులో నీకు దుఃఖము లేకుండా, శ్రమ లేకుండా, బాధ లేకుండా, ఏడుపు లేకుండా, వేదన లేకుండా నువ్వెల్లప్పుడూ సంతోషిస్తూ ఉంటారు. అందుకని పరలోక రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడు సంతోషంను కలిగి ఉంటున్నారండి. వారు ఖర్జూరు మట్టల చేత పట్టుకొని, వారు గొర్రెపిల్ల దగ్గర తమ రక్షణకై స్తోత్రము చేస్తూ వారెంతో ఎలుగెత్తి గొప్ప శబ్దముతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వారు 24 గంటలు కూడా ఇంకా చీకటి లేనందున వాళ్ళకి వెలుగే ప్రకాశించడం వల్ల వారు ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అలాగా దేవుడు అంటున్నాడు, నేను నీకు అలాగే ఉండగలుగుతాను, నేనే మీకు వెలుగుగా మారుతాను. నేను వెలుగుగా మారడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. బైబిల్ గ్రంథంలో వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి సమస్యను పరిష్కరించగలుగుతుందండి. ఈ రోజున చూడండి, మానవుడు ఎంత జ్ఞానము కలిగిన వాడయ్యాడు అంటే, ఎంత తెలివి కలిగిన వాడయ్యాడంటే, ఈరోజు ఈ సూర్యుడు ప్రకాశించడం వల్ల ఈ వెలుగు చేత అనేక రకాలైన పనులను విడి చేసుకోగలుగుతున్నాడు. వెలుగు చేతే వెలుగుని మనం ఉపయోగించుకోగలిగితే ఎన్ని రకాలుగా ఆ వెలుగు ఉపయోగపడుతుందో. సరే, వెలుగుకున్నంత శక్తి ఈ భూమి మీద మరి దేనికి లేదు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుణ్ణి కలిగి ఉంటే, ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభువుని కలిగి ఉంటే, ఆయన శక్తి, ఆయన బలము అక్కడ ఉపయోగించబడతాయి అన్నమాట. యేసు ప్రభువుని కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జీవమును, ఆ శక్తిని వీరు పొందుతారు. ఎవరైతే యేసు ప్రభు యొక్క జీవాన్ని, శక్తిని పొందుతారో వాళ్ళు ఎప్పుడూ కూడా అభివృద్ధిలోనికి రాగలుగుతారన్నమాట. వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదించబడతారన్నమాట. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండగలుగుతుంది, అక్కడ దీవెన ఉండగలుగుతుంది. అందుకనే దావీదు మహారాజు లేకపోతే ఈ వీళ్ళందరూ చెప్తారు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. 60వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనం. 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని అంటున్నాడు. నీకు వెలుగు ప్రకాశించుచున్నది, నీకు వెలుగు ప్రకాశిస్తుంది. ఈ వెలుగు ప్రకాశించడం వల్ల ఇంకొక మాట ఉందండి, మీకు చూపిస్తాను. ఆ మాట అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, వెలుగు ప్రకాశించడం వల్ల ఇక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతుందండి. ఒక గొప్ప కార్యం జరుగుతుంది. వీళ్ళకి ఆ మాట చెప్పాడు. చూడండి, ఆయన ఏం చెప్పాడు అంటేనంట, 5వ వచనం అండి. 5వ వచనం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్రపు వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వెలుగు నీ మీద ప్రకాశించడం వల్ల సముద్రం మీద ఉండే వ్యాపారము నీ వైపు తిప్పబడుతుంది. రెండవది, ఈ సముద్రపు వ్యాపారము నీ వైపు త్రిప్పబడ్డమే కాదు కానీ ఆయన ఇంకేం చెప్తున్నాడు అంటే, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. చూడండి, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఈ 2 పనులు జరుగుతున్నాయి. ఈ లోక సంబంధమైన వ్యాపారము అంటే లాభసాటి నీ వైపు తిప్పబడుతుంది. రెండవదిగా, లాభసాటి మాత్రమే కాదు కానీ మనుషుల యొక్క ఐశ్వర్యం కూడా నీ యొద్దకు వస్తుంది. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. దేవుడు మనతో ఉంటే ఆయన ఇంకా ఏమని వాగ్దానం చేస్తున్నాడో చూపిస్తాను. 66వ అధ్యాయము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం అండి. 66:12. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు
ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడ ఉంటానో, నా వెలుగు ఎక్కడ ప్రకాశించగలుగుతుందో అక్కడ జనముల ఐశ్వర్యం అనేది అక్కడికి రాగలుగుతుంది. దేవుడు అంటున్నాడు, నన్ను నువ్వు కలిగి ఉంటే నేను నిన్ను ఆశీర్వదించగలిగిన వాడిని. చాలాసార్లు అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఈ లోక సంబంధమైన సంపద కొరకు నువ్వు పరిగెట్టవలసిన పని లేదు. యేసు ప్రభువుని ఎరగలేదనుకో, ఈ లోక సంబంధమైన సంపద కొరకు, డబ్బు కొరకు నువ్వు ప్రయాసపడాల. నువ్వు యేసు ప్రభువుని నమ్మేవనుకో, యేసు ప్రభువు నీ దగ్గర నీతో ఉన్నాడనుకో, ఐశ్వర్యం అంట నీ దగ్గరికి వస్తుందట, నువ్వు వెళ్ళవలసిన పని లేదట. ఎందుకో తెలుసా? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సకల ఐశ్వర్యాలు అక్కడ ఉంటాయట. ప్రభువు నీతో ఉంటే, నిజంగా ప్రభువు నీలో ఉంటే ఆ దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? జనముల ఐశ్వర్యం నీ యొద్దకు రాజేస్తాడు. నువ్వు అభివృద్ధిలోనికి వెళతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబము ఆశీర్వాద కారణంగా చేస్తాడు. దేవుడు ఆశీర్వాద కారణంగా చేస్తాడు. అందుకని అంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సర్వ సమృద్ధి ఉంటుంది. ఈ 2 మాటలు మీకు చూపిస్తాను. ఈ 2 మాటలు చూపించి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను. 8వ అధ్యాయము 17-18 వచనాలండి. 8వ అధ్యాయము 17-18. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదికివారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నా దగ్గర ఏముందో తెలుసా? నన్ను నువ్వు కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి నీ దగ్గర ఉంటుంది. నేనుంటే అవి నీ దగ్గర ఉన్నట్టే. నేనే నీతో లేననుకో, ఇవి నీ దగ్గర ఎక్కడ ఉంటాయి? అందుకని నువ్వేం చేయాలి తెలుసా? దాని కొరకు నువ్వు ప్రయాసపడాల. అది నీ దగ్గర లేదు కాబట్టి దాని కొరకు నువ్వు కష్టపడాల. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను కలిగి ఉంటే జనముల ఐశ్వర్యం నీ యొద్దకు రాజేస్తాను. నేను నీకు సమస్తమైన ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమి నీకు ఇస్తాను. సరే, 2వ మాట చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. కొలస్సీ 2:3 వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సరే, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయంట. యేసు ప్రభు దగ్గరే ఉన్నాయంట. నువ్వు నిజంగా యేసు ప్రభువుని కలిగి ఉంటే బుద్ధి జ్ఞానముతో పాటు సకల సంపదలు, అంటే ఈ లోకంలో ఎలాంటి సంపదలు అంటే అది ఎలాంటి సంపదైనా కానీ అన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని అంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాడు. జనముల ఐశ్వర్యం అనేది నీ దగ్గరికి రాజేస్తాడట. నువ్వు అభివృద్ధిలోనికి వెళుతూ ఉంటావు. అందుకని ఆయన అంటాడు, యేసు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యేసు ప్రభువారు ఉన్న చోట ఏ సమస్య ఉండదండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువారు బేతనియా అనే గ్రామము మరియా మార్తల ఇంటికి రాలేదు. ఆయన కబురు పంపించారు, అయ్యా మా సహోదరుడు లాజరు మరణకరమైన రోగంతో మంచాన ఉన్నాడు, చచ్చిపోయేలాగా ఉన్నాడు, అయ్యా నువ్వు త్వరగా రావాలి అని ఆయన కబురు పంపించారు. యేసు 4 రోజుల వరకు బేతనియా గ్రామం వెళ్ళలేదు. ఆయన వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే లాజరు చచ్చిపోయాడు, సమాధి చేశారు. 4 రోజులయ్యింది. అక్క చెల్లెండ్రులు ఇద్దరు కూడా, మార్తా మరియలు కూడా ఎంత ఏడుస్తూ ఉన్నారో. వాళ్ళిద్దరూ ఎంత ఏడుస్తున్నారో, ఎంతమంది వారిని ఊరుకోబెట్టినా ఊరుకోవట్లేదు వీళ్ళు. కారణం ఏంటో తెలుసా? వారి జీవనాధారమే పోగొట్టుకున్నారు. పోషించేవాడే చచ్చిపోయాడు. ఇంకా పోషించేవాడే చచ్చిపోతే వాళ్ళకి ఆధారం ఏంటి? అందుకని వాళ్ళు చాలా ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, తన శిష్యులతో చెప్పాడు, లెండి మనం బేతనియాకి వెళదాము అన్నాడు.
అప్పుడు యేసుప్రభువారి శిష్యులు అన్నారు, అయ్యా నేటికి 4 రోజులు అయ్యింది, ఇప్పుడు మనం బేతనియా గ్రామానికి వెళ్ళామంటే లాజరు చచ్చిపోయి ఉంటాడు, అతను సమాధి చేసి ఉంటారు, కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళడంలో ఉపయోగం ఏముంది అన్నారు వాళ్ళు. అయితే అప్పుడు యేసుప్రభు అన్నాడు, లేదు లేదు మనం వెళదాం ఉన్నాడండి అన్నారు. యేసు అక్కడికి వచ్చినప్పుడు మార్తా మరియలు ఎంత ఏడుస్తున్నారో. అందుకని అక్కడ ఒక మాట అంటాడు ఆయన, యేసు వారిని చూచి కన్నీరు కార్చాడట, వాళ్ళని చూసి ఏడ్చాడట దేవుడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? లాజరు చచ్చిపోయినందుకు ఆడ లేదు యేసు ప్రభు, ఏళ్ళు ఏడుపుని చూసి ఏడ్చాడు. నన్ను మీరు ఇంతేనా నమ్మారు? మీ విశ్వాసం ఇంతేనా? నన్నేదో మీరు ప్రేమించారు, నాకు ఎంత చేశారు, నేనంటే మీకు ఎంత ఇష్టమో అని మీరు నన్ను ఇంత ప్రేమించారు కదా, మీరు నన్ను ఇంత ప్రేమించారంటే నా మీద మీకు ఎంత నమ్మకం ఉందేమో అనుకున్నాను. లాజరు చచ్చిపోయేటప్పటికి మీ నమ్మకం ఏంటో నాకు అర్థమైంది అని వారి అవిశ్వాసాన్ని చూసి దేవుడు ఏడ్చాడట. ఏడ్చి వారితో చెప్పాడు, ఎక్కడున్నాడు లాజరు అంటే, అయ్యా నేటికి 4 రోజులైంది, చనిపోయాడు, సమాధి చేసాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకో దుర్వాసన కొడతా ఉంటాడు, పురుగులు తినేసి ఉంటాయి అతన్ని, వద్దు ఇంకా అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు. కానీ యేసు అన్నాడు, లేదు లేదు నడండి, లాజర్ని ఆయన నిద్రించుచున్నాడే తప్ప ఆయన చనిపోలేదు, మనం లేపుదాము అన్నారు. ఆలోచించండి, యేసు ఎప్పుడైతే బేతనియా గ్రామంలోకి వచ్చి చనిపోయిన లాజరుని బ్రతికించాడో, ఆ ఇల్లు ఇప్పుడు దాకా ఏడుస్తున్న ఇల్లు ఎంత సంతోషించిందో ఆ కుటుంబం. మన దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ దుఃఖం ఉందో, ఎక్కడ బాధలు ఉన్నాయో, ఎక్కడ కష్టాలు ఉన్నాయో అలాంటి వారికి దేవుడు దొరికి వారి బాధల నుండి, వారి కష్టాల నుండి, వారి శ్రమల నుండి విడిపించేవాడండి యేసు ప్రభు. యేసు ఎక్కడ ఉంటాడో అంటే యేసు ప్రభు వారు ఎవరితో ఉంటాడో వాళ్ళకి అన్ని సమస్యల్ని తీర్చగలిగిన వాడు. క్రీస్తు ఎక్కడైతే ఉండడో అక్కడ అన్ని సమస్యలు నీతో ఉంటాయి. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిజమైన వెలుగుని, నా వెలుగు నీ మీద ప్రకాశించిందనుకో జనముల ఐశ్వర్యము నీ యొద్దకు రాచేస్తాను, నేనే నిన్ను ఆశీర్వదిస్తాను, నేనే నిన్ను గొప్పవాడిని చేస్తాను. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, అదే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు నా బిడ్డవి. నువ్వు నా బిడ్డవైనప్పుడు, నేను నీతో ఉన్నప్పుడు ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలా, నువ్వు వెళ్ళడం కాదు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ఆశీర్వాదం నీకు కావాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు సకల ఐశ్వర్యాలను నువ్వు పొందాలి అనుకుంటే నన్ను కలిగి ఉండు. నన్ను నువ్వు కలిగి ఉంటే నీకు అన్నీ కలుగుతాయి. నన్ను ఎక్కడైతే నువ్వు కలిగి లేదో అక్కడ నీకు ఏమీ ఉండదు. ఎన్నోసార్లు చెప్పాను, ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు యేసు ప్రభువుని నమ్ముకొని కూడా భేద స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ బ్రతుకులు మారకపోవడం వల్లే. వాళ్ళు భేద స్థితిలో ఎందుకున్నారు అంటే వాళ్ళ బ్రతుకులు మారకపోవడం వల్లే. నిజంగా కానీ వాళ్ళ జీవితాన్నే మార్చుకోగలిగితే వాళ్ళ భేద స్థితిలో ఉండరు. అవునా? మీకు చాలాసార్లు చూపించాను ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో, నిజంగా మీరు నా మాట వింటే మీలో భేదలు ఉండరు అంటాడు ఆయన. మనం భేదవారంగా ఉండవండి. కాబట్టి ఈ రోజున దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ దేవుడిని యెహోవాయే నీకు వెలుగుగా ఉంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి, ఇంకా నువ్వు వేడవలసిన పని లేదు. ఇంతవరకు ఏమైతే కొరతలతో లేముతూ ఉన్నారో ఆ లేములు, ఆ కొరతలన్నిటినీ దేవుడే తీర్చగలిగిన వాడు. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు సంఘానికి ఇచ్చిన ఆ వాగ్దానం అన్నమాట. కాబట్టి దేవుడు మన సంఘంలో దేవుని యొక్క ప్రజలందరికీ కూడా అటువంటి సముద్రము అంటే అలాంటి మరి ఐశ్వర్యము, అలాంటి ఆస్తిని దేవుని యొక్క ప్రజలుగా మనందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకనే మన దేవుడు అంటే మన సూర్యుడు ఇంకా అస్తమించడు, ఆయన చీకటి కానివ్వడు, నీకు నష్టాన్ని నాశనాన్ని కలిగినవాడు. ఇంకా ఆయన ఎప్పుడూ నీకు లాభసాటినే కలిగించగలిగిన వాడు. ఆ రీతిగా మనందరినీ దేవుడు సిద్ధపరచును గాక. ఈ యొక్క మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొద్ది క్షణాలు మరి మళ్ళీ మనంగా పరీక్షించుకొని మన అందుబాటులో సరిచేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతాం. ఆ రీతిగా కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసుకొని మన అందుబాటుల్ని, మన బలహీనతల్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు, ఇంకా నాలో చీకటిగానే ఉందా?
ఇంకా నా బ్రతుకు పాపములోనే ఉందా? ఒకవేళ అలాగుంటే నీ వెలుగు నా మీద ప్రకాశించదు. నీ వెలుగు నా మీద ప్రకాశించలేదు అంటే నాకు ఐశ్వర్యము, సకల ఐశ్వర్యము, లేక నాకు నెమ్మది అనేది రాదు. అందుకని నీ వెలుగుని నేను కలిగి ఉండగలుగుట్లో నాకు నీ కృపను అనుగ్రహించు. నాలో ఉన్న చీకటిని అనగా పాపాన్ని తీసివేయి అని ప్రభు దగ్గర మనంగా ఒప్పుకొని కొంత సమయం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి.